హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అంటే చాలా బాధతో చేస్తున్నాను, కానీ కంట్రోల్ చేసుకొని మాట్లాడడానికి అది ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు అని అంటే ఓపిక అనేది నశిస్తుంది ఫ్రెండ్స్. మనిషిని ఒక్కసారిగా టార్చర్ పెట్టినట్టుగా పదే ఒకే విషయాన్ని మనిషిపైన రుద్దడం చేస్తే మనిషికి ఎట్లా బాధ అనిపిస్తుంది. అదేవిధంగా నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మీకు చెప్తాను ఫ్రెండ్స్. మీకు ముందు పెడుతున్నాను కదా, ఈ వీడియోలు చూడండి. వాటికి ఏం వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. అవన్నీ ఏంటి తెలుసా, మేము రెంట్కు ఉంటున్న కిటికీ అద్దాలు ఫ్రెండ్స్. ఆ విధంగా పగలగొట్టారు. అండ్ రంజాన్ ఉంది కదా, సమ్మర్ అయిపోయింది కదా అని తీసి పక్కన పెడితే దాన్ని కూడా పగలగొట్టారు ఫ్రెండ్స్. ఇంటి పక్కన మా సరౌండింగ్స్లో పెట్టుకుంటే కూడా కావాలని పగలగొట్టారు ఫ్రెండ్స్. ఇక కొన్ని రోజులు అయితే మా పుర్రెలు పగలగొడతారు కావచ్చు ఫ్రెండ్స్. ఇంత దారుణమైన మనుషులు ఎందుకు తయారవుతున్నారో అస్సలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇంటి పక్కన క్రికెట్ ఆడుతూ ఎప్పటికీ అద్దాలను పగలగొడుతూ డిస్టర్బ్ చేస్తూ కావాలని వాలీబాల్ ఫుట్బాల్ ఏది పది ఆడుతూ మనుషులకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకు ఇలా చేస్తారు? ఎందుకు ఏమొస్తుంది మీకు ఇలా చేస్తే? అంటే మేము రెంట్కుంటున్నామన్న చీప్ మీకు మేము మీకు ఎందుకు అలా కలబడుతున్నాం? రెంట్కుంటున్న వాళ్ళైతే మనుషులు కాదా? అంటే ప్రతి ఒక్కరికి హైదరాబాద్లో సొంత ఇల్లు ఉండాలా మీలాగా ఉన్నట్టు? మీకంటే అయ్యలు సంపాదించి పెడితే ఉన్నాయి, మాకు అలా లేవు కదా. మా కష్టం ఏదో మేము చేసుకుంటూ మా బ్రతికేదో మేము బతుకుతున్నాం, మమ్మల్ని అయితే బ్రతకనివ్వండి. మీకేమవుతుంది మేము రెంట్కుంటే? మీకేమి ఇబ్బంది అవుతుంది? మా ఓనర్కి మేము రెంట్ కడుతున్నాం. సో మేము రెంట్ ఉన్న రోజులు ఇది మా సొంత ఇల్లు లాంటిదే. ప్రతిదీ మేమే కదా రిపేర్లు చేయించుకుంటాం. మీరు అద్దాలు పగలగొడితే దొరకట్లేదు ఫ్రెండ్స్. అద్దాలు రిపేర్ చేసే వాళ్ళు దొరకట్లేదు. ఎన్నిసార్లు చెప్తారు మీకు? 5-6 సంవత్సరాల నుంచి ఇదే గోస. ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. మీ బాధ భరించలేక అసలు ఈ ఏరియాను వదిలిపెట్టి వెళ్ళాలని అనిపిస్తుంది. మీరు అంత మనుషులను టార్చర్ పెడుతున్నారు. మీరు పేరుకే పెద్ద పొజిషన్లో ఉంటారు, కానీ మీ మనసులు నికృష్టం. నీతి నిజాయితీ లేని వెధవలు, దద్దమ్మలు, దరిద్రులు. మీకు డబ్బు ఒకటే ఉంది కానీ బుద్ధి లేదు. ఇవి ఆవేశంతో వస్తున్న మాటలు ఫ్రెండ్స్. ఎంత బాధ అనుభవిస్తే ఇలాంటి మాటలు వస్తాయి ఫ్రెండ్స్, మీరే ఒక్కసారి ఆలోచించండి. కొంచెమైనా ఇది అంత ఎందుకు చెప్పాల్సి వస్తుంది తెలుసా? కనీసం మీతో చెప్పుకుంటేనన్నా నా బాధ తీరుతుందని, ఆ గుండెలో ఉన్న బరువు తగ్గిపోతుందని చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా మీరు ఒంటరిగా ఇలా ఉన్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. నా ఫ్యామిలీతో నేను ఉంటున్నాను, టార్చర్ పెట్టినట్టుగా ఏదైనా చెత్త వస్తే చెత్త కుక్కలకేసి అన్నం కూడా మా ఇంటి ముందు వేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళకి ఇల్లు లేవా? వాళ్ళ ఇంటి ముందు కుక్కలు రావా? వాళ్ళ ఇంటి ముందు వేసుకుంటే అయిపోతుంది కదా, వాళ్ళ సొంత ఇల్లులే కదా, నీట్గా వేసుకోవచ్చు కదా. మా ఇంటి ముందే కుక్కలకి వేస్తారు. తాగి తందనాలు ఆడి కూడా మా ఇంటి ముందే బీర్ బాటిల్ పగలగొడతారు. ఇంకా నేను మా తలల మీద పగలగొడతలేరు అని సంతోషిస్తున్నాం. మనిషి బ్రతకాలనుకుంటున్నా ఇలాంటి వికృతమైన చేష్టలు ఎందుకు చేస్తారో అర్థం కాదు. ఇది ఆవేశంతో, ఆవేదనతో, బాధతో మనసులో నుంచి వచ్చే మాటలు ఫ్రెండ్స్. మీకు చెప్పుకోవాలనిపించింది, చెప్పుకున్నాను. ఇంకా 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 ఎంతసేపు అంటే అంతసేపు మాట్లాడచ్చు. జరిగిన విషయాలు చాలా ఉన్నాయి. సరే, ఈరోజు ఇప్పుడే జరిగింది. నేను సోఫాలో పడుకుంటే అల్లరి చేశారు ఫ్రెండ్స్. సరే పోనీలే ఆడుకుంటున్నారు కదా అంటే మళ్ళీ కిటికీకి దాకిచ్చారు. బయటికి వెళ్ళి అడిగితే సపోర్ట్ చేయరు. రాళ్లతో కూడా కొడతారు ఫ్రెండ్స్. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారో, మనుషులను ఎందుకు ఈ విధంగా టార్చర్ పెడతారో అర్థం కాదు. సరే బాయ్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేశాను. రెగ్యులర్గా అయితే వీడియోలు అయితే వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.